బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ల మధ్య వివాదం ముగిసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బ్రేక్ఫాస్ట్ మీట్ ఇష్యూని సెటిల్ చేశారు. ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని సూచించారు. తాను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దానికి అడ్లూరి బాధపడితే క్షమాపణలు కోరుతున్నట్లు పొన్నం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఆ సంస్కృతి నేర్పలేదన్నారు. అడ్లూరి లక్ష్మణ్కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు పొన్నం ప్రభాకర్. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీ సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తా ఉన్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు. లక్ష్మణ్ కుమార్ వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే బాధిత సమాజం కూడా మేమంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. పొన్నం ప్రభాకర్ గారు చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్య, లక్ష్మణ్ కుమార్ గారు నచ్చిపోవడం, యావత్ వారి సమాజం కూడా దీంట్లో కొంత బాధపడడం జరిగింది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు జరిగినటువంటి సంఘటన పట్ల చింతిస్తూ బేషరతుగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారి సహకారంతో కుల సర్వే చేయడం, 42% రిజర్వేషన్ ఇస్తూ 3 చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇలా కోర్టులో కేసు పోరాడుతున్న తీరు, అదేవిధంగా అలా మాదిగా సంబంధించినటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తే మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రకటన చేసి వర్గీకరణ చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కావాలి ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్య, ఇది మేము తేల్చుకున్నాం. నేను కూడా యావత్ మాదిగ సమాజానికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినారు కాబట్టి ఈ సమస్య ఎంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు మా మంత్రివర్గ సహచరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మంత్రులుగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాల్సిందని సూచిస్తూ ఈ సమస్య ఇంతటితో ముగిసింది. రేపటి రోజున లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చినారు. మంత్రివర్గంలో చోటు రావడం ఆషామాషి కాదు. వారే కాకుండా మా మంత్రివర్గ సహచరులందరం కూడా కలిసికట్టుగా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని గుదాల వేసుకుంటాము. ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా జాగ్రత్త పడతామనే మాట కూడా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీకి అందరూ కావాలి. అందరి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యొక్క ఆశయాన్ని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క మేమందరం కూడా కలిసి ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ అండ్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య నెలకొన్న సమస్య అయితే దాదాపుగా సెటిల్ అయిపోయింది. స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్వాల్వ్ అయ్యారు.
వాళ్ళ ఇంటికి తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. బ్రేక్ఫాస్ట్ మీట్లో ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు, పొన్నం ప్రభాకర్ అండ్ అడ్లూరి లక్ష్మణ్. సో ఫైనల్లీ ఇద్దరు ఫేస్ టు ఫేస్ అయితే ఆయన క్షమాపణ చెప్పారు, ఆయన కూడా అంగీకరించారు. సో ఇక సమస్య ముగిసిపోయిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ హేమ, ఇక స్వయంగా పీసీసీ చీఫ్ రంగంలోకి దిగాడంటే సమస్య చాలా పెద్దదిగానే ముదిరిపోయింది. ఇంకా మరింత ముదరకుండా ఫైనల్గా దాన్ని అయితే క్లోజ్ చేశారు. సో దీంతో ఇంకా ఇరు వర్గాలు ఓకేనా, శాంతించినట్టుగా కనపడుతుందా? ఎస్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. ఇందులో ఏం జరిగినా సరే మేము సర్ది చెప్పుకుంటాము, బయట వాళ్ళు ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ కూడా పీసీసీ చీఫ్ ఈరోజు ఇద్దరు మంత్రులను కూడా తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలుచుకున్నారు. ఏదైతే రీసెంట్ డేస్లో వివాదాస్పదంగా మారినటువంటి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు కానివ్వండి, అనంతరం దానిపైన అడ్లూరి రియాక్షన్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అంటూ కూడా భావించి పీసీసీ ఇద్దరు మంత్రులను కూడా ఇంటికి పిలుచుకున్నారు. ఈరోజు ఉదయం పొన్నం ప్రభాకర్తో పాటు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, ఇతర ముఖ్య నేతలు, దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా ఇక్కడ నార్సింగ్లో ఉన్నటువంటి పీసీసీ ఇంటికి చేరుకున్నారు. ప్రధానంగా రీసెంట్ డేస్లో జరిగినటువంటి అంశాలపైన నేరుగా 1-to-1 అడ్లూరి లక్ష్మణ్ అండ్ పొన్నం ప్రభాకర్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. అనంతరం పొన్నం ప్రభాకర్ కూడా క్షమాపణలు అడ్లూరిని కోరినటువంటి పరిస్థితి. అయితే పొన్నం ప్రభాకర్ వర్షన్ ఏంటంటే తను అడ్లూరిని ఉద్దేశించి మాట్లాడలేదని, ఎన్నో ఏళ్ల నుంచి అడ్లూరి తనకు ఫ్రెండ్గా ఉన్నారని, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇద్దరికి పరిచయం ఉందని, అండ్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నో ఏళ్ల నుంచి కూడా రాజకీయం చేసుకుంటూ ఎదుగుకుంటూ వస్తున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ని కానివ్వండి, లేదంటే ఆ దళిత సంఘాలకు సంబంధించి ఎవరిని కూడా నేను ఉద్దేశించి కామెంట్ చేయలేదు, కేవలం అదంతా నా వ్యక్తిగత సిబ్బందిని అన్నాను. ఇన్ కేస్ ప్రస్తుతం ఇదంతా కూడా మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి అడ్లూరి దీనిపైన హట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను క్షమాపణలు కోరుతున్నాను అంటూ కూడా బహిర్గంగా క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడే మనం అడ్లూరి మనం పొన్నం ప్రభాకర్ బయట విన్నాం, అండ్ పీసీసీ బయట కూడా చూసినాము. ఇదంతా కూడా లోపల ఇంటర్నల్గా జరిగినటువంటి అంశం. అయితే ఏం చెప్పి పీసీసీ ఇద్దరిని కన్విన్స్ చేశారనేది పక్కన పెడితే మాత్రం మొత్తానికి ఏదైతే అడ్లూరి కోరినటువంటి క్షమాపణలు మాత్రం ఇటు పొన్నం ప్రభాకర్ చెప్పారు. సో ప్రధానంగా పీసీసీ కూడా మాట్లాడుతూ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిది, మేము అభివృద్ధి అండ్ సంక్షేమ పథకాల వైపు దూసుకొని వెళ్తూ ఉన్నాము. ఇలాంటి సందర్భంలో ఇలాంటిది జరగడం మరింత ముందుకు కూడా వెళ్లకుండా ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాను. సేమ్ టైం మరొకసారి ఏ మంత్రులు కూడా ఈ విధంగా కామెంట్ చేసుకోవద్దు, వ్యక్తిగతంగా ఎవరు కూడా మాట్లాడవద్దు, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి, పార్టీని ప్రభుత్వాన్ని మరింత బలంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు పొన్నం కానివ్వండి, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు బయటలు చూసాం, కానీ ఇంకా దీనిపైన అడ్లూరి ఇంతవరకు ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో ఆల్రెడీ మీటింగ్ ముగిసింది. ఇక్కడ నుంచి నేరుగా మంత్రులంతా కూడా అటు హైకోర్టులో వాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ నేరుగా ఇక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళారు. సో అడ్లూరి ఇప్పుడు వచ్చి మాట్లాడితే పొన్నం చెప్పినటువంటి క్షమాపణలను అంగీకరిస్తారా, అసలు అడ్లూరి ఏమనుకుంటున్నారా అనేది మాత్రం తెలుస్తుంది. మొత్తానికైతే రీసెంట్ డేస్లో తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి ఇద్దరు మంత్రుల విభేదం మాత్రం ఫుల్ స్టాప్ పడింది అని అయితే పీసీసీ చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ నిన్న ఉదయం కూడా పీసీసీ ఇన్వాల్వ్తో ఈ ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి వాగ్వాదానికి ఫుల్ స్టాప్ పెట్టాము, ఇది ముగిసింది, ఇంకా కొనసాగదని చెప్పినప్పటికీ కూడా ఒక్కసారిగా మరొకసారి మీటింగ్కి రావాలి, భేటీ అవ్వాలి అంటూ కూడా కోరారు. సో ఈ రోజు మొత్తానికి భేటీ అయ్యారు. నేరుగా పీసీసీకి అటు ఇటు ఇద్దరు మంత్రులు కూడా కూర్చున్నారు, ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు, ఆలింగనం చేసుకున్నారు, హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. కానీ నిజంగా మంత్రి పొన్నం చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు చెప్తున్నటువంటి సారీని యాక్సెప్ట్ చేశారా మరి అడ్లూరి లేదా అనేది మాత్రం ఒక్కసారి అడ్లూరి మాట్లాడితే తెలుస్తుంది. మొత్తానికైతే వివాదాస్పదంగా మారినటువంటి ఇద్దరు మంత్రుల అంశాన్ని అయితే చెక్ పెట్టాము అని పీసీసీ చెప్తున్నారు. సో చూడాలి నిజంగా ఇది ముగిసిందా, లేదంటే ఇంకా ఎవరైనా దీనిపైన కామెంట్ చేస్తారా. ఇప్పటికే అటు పీసీసీ కూడా అప్పీల్ చేశారు. దళిత మంత్రి పైన చేసినటువంటి కామెంట్స్కి పొన్నం సారీ చెప్తున్నారు కాబట్టి ఎవరు కూడా మిగతా దళిత సంఘాల నేతలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు దీనిపైన రియాక్ట్ అవ్వద్దు, ఇది ఇక్కడితో వదిలేయండి అంటూ కూడా కోరారు. సో చూడాలి వన్స్ అడ్లూరి మాట్లాడితే నిజంగా యాక్సెప్ట్ చేశారా లేదా ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హేమ. ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతానికైతే పులి స్టాప్ పడ్డట్టుగానే తెలుస్తోంది. స్వయంగా
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్వాల్వ్ అయ్యారు. తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి ఇద్దరి మంత్రుల్ని ఆహ్వానించారు. ఇద్దరు మంత్రులు పక్కనే కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేశారు. తర్వాత మీడియా ముఖంగా మాట్లాడారు. ఒక బయట కూడా రిలీజ్ చేశారు, వీడియో రిలీజ్ చేశారు. పీసీసీ చీఫ్ మధ్యలో కూర్చున్నారు. ఇద్దరు మంత్రులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇరుపక్కల కూర్చున్నారు. వాడు పొన్నం ప్రభాకర్ కూడా కొంత విచారం అయితే వ్యక్తం చేశారు. అండ్ అడ్లూరు లక్ష్మణ్ కూడా ముభావంగానే కనిపిస్తున్నారు ప్రస్తుతం విజువల్లో. బట్ ఇక ఎనీవే టోటల్గా అయితే ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడ్డట్టుగా, ఎందుకంటే నేరుగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు కాబట్టి మళ్ళీ అడ్లూరు లక్ష్మణ్ కూడా దానిపైన ఇంకా మళ్ళీ ఎటువంటి కామెంట్స్ చేయకపోవచ్చనే అనుకుంటున్నారు. అడ్లూరు లక్ష్మణ్ కూడా వివాదాన్ని వదిలేద్దామన్నటువంటి ధోరణిలోనే ఆయన కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది.